సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. సంక్రాంతి రోజు గోదా సమేత రంగనాథ స్వామి కళ్యాణం చూడడం, వైష్ణవ ఆలయాలు సందర్శించడం అత్యంత శుభప్రదమంటున్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయ అర్చకుడితో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అంటే అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇది రైతుల పండుగ అయినా కూడా అన్ని వర్గాల ప్రజలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఇదే సందర్భం గురించి ఈ ఏదైతే వైష్ణవ ఆలయాలు ఉన్నాయో పెద్ద ఎత్తున పూజలు చేయడం, గోదా సమేత రంగనాథ స్వామివార్ల కళ్యాణాలు జరపడం, ఇటువంటి కార్యక్రమాలు అనేకం జరుగుతాయి. ఇంకా ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి స్వామి ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి స్వామి, ఈ సంక్రాంతి సందర్భంగా అత్యంత ఘనంగా జరుపుతారు అన్ని ఆలయాల్లో. మీ ఆలయంలో ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? భోగి అస్త్యస్తి ఇది భోగ. మనము భోగి రోజు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు యొక్క పాన్పు మీద పడుకొని ఉంటాడు స్వామి. ఆయన్ని శ్రీ మహావిష్ణువుని మేలుకొల్పి గోదాదేవి, భూదేవి స్వరూపమైనటువంటి శ్రీ గోదాదేవి, గో అనబడేటువంటి శబ్దమునకు అగ్ని, వాయువు, భోగమరుడు, సకల దేవతా రక్ష అన్నిటినీ కూడా కలుపుకుంటే గో అనబడేటువంటి శబ్దం ఆవిర్భవిస్తుంది. గోదాదేవి ఇటువంటి శబ్దంతో కర్కాటక లగ్నమునియందు భూమి మీద అవతరించి మానవులుగా మనము పుట్టి భగవంతుణ్ణి చేరుకోవడం ఎలా అనబడేటువంటిదంతయు కూడా మనకు నేర్పించి ఈ మనకు 145 పాసురములను మనకు నేర్పించి 145 పాసురములను మొట్టమొదటిగా రచించిన తర్వాత అమ్మవారు ఈ ధనుర్మాసంలో 30 పాసురములను రచించడం జరుగుతుంది గోదాదేవి. ఈ 30 పాసురముల తదనంతరము శ్రీరంగం ఆలయం నుంచి శ్రీవెల్లి పుత్తూరు వరకు అక్కడికి విష్ణుచిత్తులు అంటే గరుత్మంతుడి అంశాంశ సంభూతుడైనటువంటి విష్ణుచిత్తుల దగ్గరికి ఆలయం వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని తీసుకొని పోయి అక్కడ శ్రీరంగంలో కళ్యాణమాడి అక్కడ భగవంతుడి లేకి ఐక్యమైపోవడం జరుగుతుంది. అదే విధముగా మనము ఈ అనంతపుర పట్టణంలో శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణమునందు రమా సమేత సత్యనారాయణ స్వామి సమేతముగా ఇక్కడ రంగనాథ శ్రీ లక్ష్మీ రంగనాథ గోదాదేవి కళ్యాణం జరపబడుతుంది ఇక్కడ. కాబట్టి ఈ యొక్క కళ్యాణం జరిపించడానికి మొట్టమందరూ కూడా 200 మంది ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. తదితరులు అందరూ కూడా రావడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కళ్యాణాన్ని వీక్షించి బంధుమిత్రుల సపరివార సమేతముగా శ్రీరంగంలో మనం పోయి చూడలేం కాబట్టి అక్కడ ఆ రోజు ఎలా జరిగిందంటే కొండలు ఎక్కినారు, పుట్టలు ఎక్కినారు. అక్కడ చోళులు, ఇటుపక్క పాండ్యులు, మధ్య దేశంలో ఉన్నటువంటిది ఆ శ్రీవెల్లిపుత్తూరు. ఈ 2 దేశపు రాజులు వీళ్ళందరూ కూడా ప్రజానికాల అందరూ కూడా వచ్చినారు. అట్లా మనము కూడా గోదాదేవి కళ్యాణాన్ని ఇక్కడ వీక్షించి 14వ తారీఖు తరించవలసిందిగా భక్తులకు మనవి. ఈ భోగములను అన్నిటినీ కూడా మానవలోకములో ఉండి ఇటువంటి భోగి రోజు మనము వీటిని అనుభవిస్తూ జీవితాన్ని కాలం వెళ్ళబడుస్తూ ఉంటాం. జాగృత స్వప్న సుశుక్తి అనబడేటువంటి దాంట్లో ఇందులో నుంచి ఇది కాదు, భగవంతుడే నిజము అనబడేటువంటిది ఆ కళ్యాణం రోజు అమ్మవారిని చూసి వీక్షించుకొని మనము తరించవలసిందిగా మనవి. శుభమస్తు, స్వస్తి. ఇది వీరు చెప్తున్నది. ఏదైతే సంక్రాంతి రోజు గోదా సమేత రంగనాథ స్వామి వార్ల కళ్యాణం వీక్షించడం లేదా వైష్ణవ ఆలయాల్ని దర్శించడం అనేది ఎంతో పుణ్యఫలం అని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్తో ఆర్కే సూర్య, న్యూస్ 360, శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం, అశోక్ నగర్, అనంతపురం నుంచి.